ఇప్పుడు ఎన్‌కౌంటర్ చేయనీకి కూడా మాకు అడవిలో తీసుకొని పోయినారు. సంపనికి మొత్తము ప్లాన్ చేసుకున్నారు ఎన్‌కౌంటర్ చేయనీకి. అప్పుడు మిమ్మల్ని కూడా అడవిలోకి తీసుకెళ్లారా? అడవిలో తీసుకొని పోయినారు ఆ సమయంలో. హ్మ్. అప్పుడు మాకు ఎన్‌కౌంటర్ చేసేవోళ్ళు ఒక కట్టర్ హిందూగా ఆయన ఉండే. అంటే చాలా మంది పోలీసోళ్ళు చూపెట్టరు. హ్మ్. నేను కట్టర్ హిందూగా మాలాగా ఎవరు కూడా చూపెట్టరు. హ్మ్. మనసులో ఉంటుంది. ఆయన పోలీస్ డ్రెస్‌లో ఉంటే కూడా ఆయన మనసులో ఏదో ఒక చోట ధర్మం ఉంటది. హ్మ్. ఒక హిందూయిజం ఉంటది. అప్పుడు ఆయనకి జస్ట్ ఏం ఆర్డర్ వచ్చింది, "అరే భయ్! ఫలానా వాళ్ళని తీసుకొని పోయి ఎన్‌కౌంటర్ చేయాలి." ఆయన వచ్చిండు, మాకు తీసుకొని వెళ్ళిపోయిండు, అడవికి తీసుకొని పోయిండు. దాదాపు 3, 4 అవర్స్ బండిలోనే ఉండే మేము. మొత్తం బట్ట ఉండే. హ్మ్. తీసుకొని పోయిండు. ఇప్పుడు అడవిలో బండి ఆపి ఉరకండి అంటుండు ఆయన. ఉరకండి. నేను అడిగినా, "సరే ఎందుకు ఉరకాలి? అర్థమైతలేదా మీకు ఇవాళ మీ లాస్ట్ డే." ఆయన గన్ తీసుకొని మొత్తం లోడ్ గీడ్ చేస్తుండు. మంచిది కదా, ఎన్కౌంటర్ అట్లాంటి మూమెంట్ అయితే మాకు కనబడుతుంది. మళ్ళీ ఉరకండి. అరే ఉరకనేది సార్, డైరెక్ట్ కొట్టండి మీరు. మా లక్ష్యం ఇదే, ధర్మం గురించి సావాలే, ధర్మం గురించి బతకాలే. అదే లక్ష్యంతో ఇవాళ ఇక్కడ వరకు వచ్చినాం కదా. మా లక్ష్యం పూర్తి అవుతుంది. ఇది మా కళ, ధర్మం గురించి సావాలని మా కళ. చంపండి. మళ్ళీ ఆయన ఆలోచన వేసింది, ఇదేంద్రా బాయ్ వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు, ధర్మం గిర్మం అంటున్నారు, మాకైతే ఒకటే ఆదేశం వచ్చింది, వీళ్ళిద్దరిని తీసుకొని పోవాలి, చంపేసేయాలి. వీళ్ళు ధర్మం గిర్మం అసలు ఏంది పోయి, మీరు ఎవరు? అప్పుడు ఆయన అడిగిండు ఆఫీసర్. అప్పుడు అడిగితే దాదాపు 2 గంటలు మా హిస్టరీ ఆయనకి చెప్పినాం. అయ్యా స్వయంసో హిందూ వాహిని కార్యకర్తలు, మేము ధర్మ సేవకుడు, ఈ విధంగా కన్వర్షన్ని కానీ గౌరక్షణ గురించి కానీ ఇట్లా మేము పనిచేస్తాం. అప్పుడు ఆయన ఏంటంటే, అరే భయ్ ఇది ఒక పెద్ద పాపం నా చేతి నుంచి అయిపోయేది, ఇది ఇది చాలా పాపం. ఒక ధర్మ సేవకులకి ఒక ఎన్కౌంటర్ చేస్తే అది పాపం నాకే వస్తుంది అని ఆయన ఒక మంచి మనసు పట్టుకొని, వాళ్ళ దగ్గర ఒక 2-3 ఫోన్లు ఉంటాయి. కొన్ని లీగల్, కొన్ని ఇల్లీగల్. గన్లు కూడా అట్లనే ఉండాలనుకుంటా. మళ్ళీ ఆయన ఫోన్ నుంచి అప్పుడు అప్పుడు TV9 కూడా చాలా బాగా ఫేమస్ ఉండే ఆ సమయంలో. కొన్ని ఛానల్స్ కూడా బాగా ఫేమస్ ఉండే. అప్పుడు కొన్ని ఛానల్స్కి ఆయన లీక్ ఇచ్చిండు. ఫలానా హిందూ అయిన కార్యకర్తల్ని ఎన్కౌంటర్ చేయడానికి ఇవాళ ప్లాన్ చేసినారని. అప్పుడు స్కోలింగ్ వచ్చింది. అప్పుడు స్కోలింగ్ వస్తే ఇమీడియట్గా, అరే మీడియాకి ఎట్లా తెలిసింది ఈ ఇద్దరిని ఎన్కౌంటర్ చేస్తున్నారని, ఆపేసేయండి. అప్పుడు ఎన్కౌంటర్ ఆపేసినారు. మళ్ళీ మాకు అప్పుడు 2004లో జైల్లో వేసేసినారు 2 ఫేక్ మర్డర్ కేసులో. అప్పుడు 6 నెలల చెంచల్ కూడా జైల్లో ఉండే.